ఇందాక చెప్పినట్టు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ అన్నట్టు మీరు ఏమన్నా పంపింగ్ స్కీమ్ పెట్టుకుని హైదరాబాద్ లో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు తవ్వి చెరువులో లేకపోతే మీకు డబ్బులు బాగా దండిగా ఉన్నాయి కాబట్టి సముద్రం నుంచి ఏమైనా నీరు మేము కొనుక్కుంటామంటే మేము ఇస్తాము అని అక్కడ పెట్టుకుని పోర్టులు కట్టుకోండి, తప్పేమి లేదు. అంతేగాని పోర్టులు అక్కడ ఉన్నాయి, పోర్టులో మాకు ఓటాలు కావాలి, తిరుపతిలో మాకు ఓటాలు కావాలి, యాదాద్రిలో మేము ఏమన్నా మాటలు అడిగితే మాకు ఇస్తారా? ఏం మాట్లాడతారండి వచ్చి ఈ రెచ్చగొట్టే మాటలండి ఇవే. మరి ఎలా వస్తాయి పోర్టులో ఓటా? ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పటికీ అప్పులేమో మా నెత్తి మీద పడేసారా ఎక్కువ పర్సెంటేజ్, 9% ఎక్స్ట్రా. ఆస్తులేమో దొబ్బకెళ్ళారా మాకన్నా ఎక్కువ. ఇక్కడికి వచ్చేమో ఇలా మాట్లాడితే ఎలా అండి? ఎలా ఇస్తారండి పోర్టులు? చార్మినార్ లో చార్మినార్ ఒకటి మాకు ఇచ్చేయండి, మాకు అందులో హైదరాబాద్ లో సగం ఉన్నాం, మేము డెవలప్మెంట్ చేసిన మేము ఉన్నాం కదా, హైటెక్ సిటీలో సగం బాబు మాకు ఇవ్వండి, ఇస్తాం పోర్టులో కూడా వాటా. ఇదేమన్నా ఇలాంటి సెన్సిబుల్ గా మాట్లాడుతున్నట్టు ఉంటుందా? రాజకీయ పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, లేదు మాట్లాడుతున్నారా? ముంపు మండలాల గురించి మాట్లాడదాం. ముంపు మండలాలు అనేది బైఫర్కేషన్ యాక్ట్ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ యాక్ట్ కన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు 2014 నేను ప్రమాణ స్వీకారం చేయని ఈ ముంపు మండలాన్ని మాతో కలిపితే పాటు, ఎందుకంటే రేపు పోలవరం అవ్వాలంటే అవన్నీ ముంపు ప్రాంతాలు వెళ్తే కనుక ఇష్యూస్ వస్తాయి. ఇచ్చేసే పునరావాస కేంద్రాలను ముంపు మండలాలు కూడా రెండు ఒకే రాష్ట్రం ఉంటే కనుక దానికోసం పోలవరానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా పార్ట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి కలిసి తీసుకున్న డెసిషన్ ఆ మండలాలన్నీ ఇటుపక్క పాడేసి. సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఆర్డినెన్స్ అని వెనక్కి తీసుకోవడం అవుతుందని అనొచ్చు. సరే, మేము కూడా మొదలు పెడతాం. అసలు నేను ఈస్ట్ గోదావరి కాకినాడలో, ఇప్పుడు కాకినాడ జిల్లా అయిపోయింది కానీ ఉమ్మడి కాకినాడ అనేది ఈస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్. మా పక్కన ఉన్న రెవెన్యూ డివిజన్ పెద్దాపురం రెవెన్యూ డివిజన్ లో నేను పెద్దాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్లే రోజుల్లో పెద్దాపురం రెవెన్యూ డివిజన్ లో భద్రాచలం ఉండేది. దాని తర్వాత పార్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరిలో ఉండేది. ఏమండి, ఎప్పుడు కలిపేది భద్రాచలాన్ని? ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఈ భద్రాచలాన్ని తీసుకోవాలని మండలాన్ని తీసుకెళ్లి అందరూ కలిపారు. 1956 లో కలిపారు. 1955 కూడా ఈస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు కానిస్టేబుల్ గా అక్కడ డ్యూటీ చేసిన దాఖలా నాకు తెలుసు, నా క్లాస్మేట్ వాళ్ళ తాతగారు. సో మేము మాట్లాడటం మొదలు పెడితే మీకు రాముడు వదిలేసుకున్నామని మేము ఈనాటికి బాధపడుతున్నాం. భద్రాచలం రాముడిని జియోగ్రఫికల్ గా గోదావరి ఇటుపక్క అటుపక్క, జియోగ్రఫికల్ ఇటుపక్క ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్, అటుపక్క ఉన్నదంతా మీ తెలంగాణ. అయినా సరే మీరు గోదావరి బ్రిడ్జ్ దాటి తెలంగాణ రాముడిని మీకు ఇచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి ఇష్యూ? సో మనం ఇష్యూస్ పరిష్కరించిందనే దిశగా మనం వెళ్తున్నామా, ఇంకా ఇష్యూస్ తీసుకొని మన నెత్తి మీద పెట్టుకుని తగాదాలు పెట్టుకుందాం అనేది మీరు గమనించాలా? బట్ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం అయితే అంత కాంప్లికేటెడ్ అయితే అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. చూద్దాం రామ్ కుమార్. కాదండి, కాంప్లికేటెడ్ కాదు, క్వశ్చనే లేదు ఇందులో. అవును. ఇష్యూ క్లోజ్.